హాయ్ ఫ్రెండ్స్. నేను మీ చరణ్. మీరు చూస్తున్నారు 'రస్టిక్ టాక్స్ విత్ చరణ్'. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్‌కి వచ్చినట్లయితే దయచేసి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ అణుబాంబు వెనక దాగి ఉన్న కథ. అదేనండి, ఆటమ్ బాంబ్ వెనకాల అసలు ఆ స్టోరీ ఏముంది అనేది తెలుసుకుందాం. అసలు ఈ బాంబుని ఎందుకు తయారు చేయవలసి వచ్చింది? అసలు ఐన్‌స్టీన్‌కి దీంతో ఉన్న సంబంధం ఏంది? ఓపెన్ హైమర్ ఎవరు? ప్రపంచ చరిత్రనే మార్చేసిన ఈ బాంబ్ అసలు ఎలా తయారైంది? ఈ కథలోకి మనం వెళ్ళే ముందు, మనం ముందుగా అసలు జర్మనీ గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ ఆటమ్ బాంబ్ తయారవ్వడానికి, అసలు ఈ ఆటమ్ బాంబ్ తయారయ్యే పరిస్థితి రావడానికి జర్మనీ పాత్ర చాలా కీలకం. మొదటి ప్రపంచ యుద్ధం 1918లో ఎండ్ అయింది. సో, ఇందులో జర్మనీ ఓడిపోయిన సైడ్ ఉంది. సో, గెలిచిన సైడ్‌లంతా బ్రిటన్ ఇవన్నీ కలిసి ఏం చేశాయంటే జర్మనీ పైన చాలా ఆంక్షలు విధించాయి. లైక్ వాళ్ళ పైన షరతులు విధించారు. ఆర్థిక భారం మోపారు. మీరు ఇంతమంది కంటే ఎక్కువ సైన్యాన్ని పెట్టుకోకూడదు. ఇలా అంతా చాలా భారాలు విధించారు. వాళ్ళ మీద చాలా ఫైన్స్ కూడా వేశారు. దీంతో జర్మనీ ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా మారిపోయింది. ఉదాహరణకి 1929లో గ్రేట్ డిప్రెషన్ వచ్చింది. అంటే ఏంటంటే ఎన్నో కోట్ల డబ్బులిచ్చినా గాని ఒక బ్రెడ్ ముక్క దొరకనంత పరిస్థితి. అంత ఆర్థిక మాంద్యం వచ్చేసింది జర్మనీలో. ఉద్యోగాలు పోయాయి. ప్రజల దగ్గర డబ్బు లేదు. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. ఒకప్పుడు బలమైన దేశంగా ఉన్న జర్మనీ తీవ్రమైన ఆర్థిక, సామాజిక సంక్షోభంలోకి వెళ్ళిపోయింది. ప్రజలందరి మనసుల్లో ఎందుకు ప్రపంచ దేశాలంతా తమల్ని ఇంత హీనంగా చూసాయనే బాధ ఒకటి ఉండిపోయింది. అప్పుడు ప్రజల ముందుకు ఒక అతనొచ్చాడు. ఆయన ఎవరో గాదు, హిట్లర్. హిట్లర్ మొదట ఈ అవకాశాన్ని వాడుకోవాలనుకున్నాడు. జర్మనీ వర్కర్స్ పార్టీలో చేరాడు. చేరి స్లోగా స్పీచ్‌లు ఇవ్వడం స్టార్ట్ చేశాడు. ఆహ్, తదుపరి కాలంలో ఆ పార్టీయే నాజీ పార్టీగా మారిందనుకోండి. హిట్లర్ ఎలాంటి స్పీచ్‌లు ఇస్తాడంటే, ఇప్పుడు జనరల్‌గా మనం ఎవరైనా రాజకీయ నాయకులు స్పీచ్ ఇస్తుంటే వాళ్ళ ఫ్యాన్స్ అయిపోతాం. కానీ హిట్లర్ స్పీచ్ గాని వింటే ఆ రాజకీయ నాయకులు కూడా హిట్లర్ ఫ్యాన్స్ అయిపోతారు. అంత అందరూ తన వైపు చూసి తన స్వభావాన్ని మెచ్చుకునే విధంగా హిట్లర్ స్పీచ్‌లు ఇవ్వడం స్టార్ట్ జేస్తారు. ఇంకా అంతంత మాత్రంగా ఆర్థిక మాన్యంగా ఉన్న యూత్, ప్రజలు వీళ్ళందరూ ఆబ్వియస్‌లీ హిట్లర్‌కి అట్రాక్ట్ అయ్యారు. ఆయన నాజీ పార్టీ లీడర్‌గా అయ్యారు. ప్రజల్లో ఉన్న కోపాన్ని, నిరాశని, దేశం ఎదుర్కొంటున్న అవమాన భారాన్ని తన రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించేసుకున్నాడు. జర్మనీని మళ్ళీ గొప్పగా మార్చాలనుకున్నాడు. ప్రజల్లో జాతీయవాదాన్ని పెంచేశాడు. మామూలుగా పెంచలేదు. దీన్నే మనం పొలిటికల్ టర్మ్స్‌లో ఏమంటామంటే ఫాసిస్ట్ ఐడియాలజీ. మొత్తం కంటెంట్‌ని ఇక్కడ చెప్పడానికి కుదరలేదు. దయచేసి కిందున్న లింక్‌ని క్లిక్ చేసి మొత్తం వీడియోని చూడండి. ఎన్నో అద్భుతకరమైన మరియు ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోండి. మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.